హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఇంకొక ప్రోడక్ట్ అయితే చూపిస్తా డెమో. అదేంటి అంటే ఆల్ట్రా గర్డ్ టాయిలెట్ క్లీనర్ అండి. ఇది మన వెస్టీజ్ నుంచి ఆల్ట్రా గర్డ్. ఇదేంటి అంటే చాలా థిక్కి ఫార్ములాతోటే ఉంటుంది, మంచి డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది. బయటవి మనం యాసిడ్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, టాయిలెట్ క్లీనింగ్ టైంలో అసలు ముక్కుకు బట్ట కట్టుకుంది మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేయలేము. ఎందుకు అంటే దాంట్లో యాసిడ్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన దాంట్లో అంత ఉండదు, యాసిడ్ ఉంటుంది, కాకపోతే అంత ఎక్కువ మోతాదులో మాత్రం ఇందులో యూజ్ చేయము. సో ఈ వెస్టీజ్ ఆల్ట్రా గర్డ్ అనేది ఓన్లీ టాయిలెట్ క్లీనర్గా కాకుండా మనకి ఇంకొక విధంగా కూడా యూజ్ అవుతుంది. అదేంటి అంటే మన దేవుడి దగ్గర పూజా సామాన్లు ఉంటాయి కదండి, రాగి బిందెలు కానీ రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలను మనం పీతాంబరి అని చింతపండు నానబెట్టి నిమ్మకాయ వేసి తోమి చేతులు ఇదైపోతూ ఉంటాయి. సో ఇదేంటి అంటే ఒక 2-3 డ్రాప్స్ వేసి చిన్నగా రబ్ చేయగానే మంచి తల మెరిసిపోయేలాగా తయారవుతాయి మన ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ. అది ఎలా వర్క్ అవుతుందో నేను డెమోలో చూపిస్తాను. లేదు మళ్ళీ చూడండి. ఇదైతే నేను దేవుడి దగ్గర వాడుకునే దీపపు ఉందేనా, దియాస్ అంటారు కదా, అది. ఇది ఇంత జిడ్డుగా ఉంది చూడండి, ఇక్కడ ఇంత జిడ్డుగా ఉంది. నేను ఇది ఇప్పుడు ఎలా క్లీన్ అవుతుందో, ఎంత కొత్త వాటిలా తయారవుతావో మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. అయితే ఇది టాయిలెట్ క్లీనర్ కదండి, మళ్ళీ వీటికి ఎలా వాడతాము అంటే ఫస్టే ఒక బాటిల్లో సపరేట్ కొంచెం పెట్టుకోవాలి. మనం కొన్న వెంటనే సపరేట్ ఒక బాటిల్లో పక్కకు తీసి పెట్టుకుంటే అది దేవుని పాత్రలకు వాడుకోవచ్చు. రిమైనింగ్ మిగతా ఈ బాటిల్ని యాజ్ యూజువల్ టాయిలెట్ క్లీనర్లో వాడుకోవచ్చు సపరేట్ పెట్టుకొని. చూడండి, ఇంతే వేసుకున్నా. ఇందాక ఎలా ఉండే చూశారు కదా ప్రమిద, ఇప్పుడు ఎలా అవుతుందో కూడా చూడండి. సేమ్ మనం స్టార్టింగ్లో షాప్లోంచి తీసుకున్న టైంలో ఎలా అయితే తల మెరుస్తూ ఉంటాయో అంత బాగా క్లీన్ అయిపోతుందండి. చూడండి, నేను జస్ట్ 2-3 డ్రాప్స్ వేసాను, క్లీన్ చేసుకున్నా. జస్ట్ ఇక్కడ వరకే చూపిస్తున్నా మీకు. చూడండి, ఇంతవరకే క్లీన్ చేసిన, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. చూడండి లోపల కూడా ఈ చిన్న లోపల సైడ్ ఇంకా వేరే ఏదైనా బట్టి క్లీన్ చేయాలి. నేనైతే ఫెయిర్గా ఉన్న ప్లేస్లలో చేశాను, ఇలా వచ్చింది. చూడండి డిఫరెంట్. ఇలా చాలా ఈజీగా మనం వెస్టీజ్ ఆల్ట్రా గర్డ్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే వెస్టీజ్లో బిజినెస్ చేయడం వల్ల ఈ టాయిలెట్ క్లీనర్ పట్టుకొని తిరగాల, ఈ సోప్ పట్టుకొని తిరగాల, ఈ పేస్ట్ పట్టుకొని తిరగాల అంటే టాయిలెట్ క్లీనర్ మనకి సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తారు. ఎవరు మనకు అక్షయ్ కుమార్ హార్పిక్ పట్టుకొని వస్తాడు, మేము బాత్రూంలో క్లీన్ చేస్తా అని చెప్పి. సో తనకేమన్నా డబ్బులు తక్కువనా అండి? ఒక్క సినిమా చేస్తే 100 కోట్ల ఇన్కమ్ వస్తుంది. అయినా కూడా అతను సెకండ్ ఇన్కమ్ కోసం హార్పిక్ను ప్రమోట్ చేస్తుండు. అదేమన్నా కెమికల్ ఫ్రీ ప్రోడక్టా, న్యాచురల్ ప్రోడక్టా అంటే కాదు, మొత్తం కెమికల్. అండ్ ఇంకోటి, తను వాడతాడా లేదా తెలియదు, డబ్బుల కోసం మాత్రం సెలబ్రిటీ కాబట్టి ప్రమోట్ చేస్తే ఎక్కువ అందరూ సేల్ చేస్తారని చెప్పి చేస్తుండు. సో మనం ఇక్కడ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు? చెప్పడంలో తప్పేం లేదండి. ఇదనే కాదు, ఇందులో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం ఇష్టం లేకపోతే హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి.
దేనిపైన కాన్సన్ట్రేట్ చేసి డబ్బులు తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.